ఆ రోజు వాళ్ళు నాకు మనీ విషయంలో హెల్ప్ చేయలేదు కాబట్టి నాలో కసి పెరిగి వాడిని వీడిని డబ్బులు అడిగేది ఏంట్రా అని ప్రతి పని చేసుకుంటూ రూపీ కూడబెట్టుకుంటూ కెమెరా ఈఎంఐ పే చేసుకుంటూ నా ఖర్చులు రెంట్స్ చూసుకుంటూ రిలేటివ్స్ ఎవరైనా మనీ హెల్ప్ అడిగితే పోనీలే ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇద్దాం, మళ్ళీ వాళ్ళు హెల్ప్ చేయలేదు అని మనం హెల్ప్ చేయకుండా ఉంటే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది అని హెల్ప్ చేస్తూ నా పని నేను చేసుకుంటున్నా. అరే దేవుడు మనకి 2 కాళ్ళు చేతులు ఇచ్చారుగా, అవి లేని వాళ్ళే ఏదో ఒకటి చేసుకుని రోజు 4 మెతుకులు తింటున్నారు కదా. మనకేమైనా కావాలి అంటే ఏ పని అయినా చేసి మనీ సేవ్ చేసుకొని కావాల్సిన దానికి ఇన్వెస్ట్ చేయాలి బ్రో. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మొన్న నాకు ఒక పర్సన్ నా బిజినెస్ నెంబర్ కి 20,000 మనీ కావాలి అని మెసేజ్ చేశారు. తన సిచ్యువేషన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రెజెంట్ నేను ఎవరికి మనీ విషయంలో హెల్ప్ చేయలేను అండి, ఆల్రెడీ ఒక రీల్ లో చెప్పా, బట్ మాట సహాయం అయితే చేయగలను అని నా ఫైనాన్షియల్ స్టేటస్ క్లియర్ గా చెప్పా. కానీ తను ఏదేదో అన్నారు, మీరే హెల్ప్ చేస్తారు అని అనుకున్నా, ప్లీజ్ అని అన్నారు. నేను చూడలేదు ఆ మెసేజెస్, సో రిప్లై ఇవ్వట్లేదు అని. ఆ రోజు మీకు ఎవరో హెల్ప్ చేయలేదు కదా, ఇప్పుడు మీరు చేసేదేంటి చూసారా, మనీ రావగానే ఎంత స్వార్థం పెరుగుతుందో అని మెసేజెస్ చేశారు తను. ఇంకా నేనేం రెస్పాండ్ అవ్వలేదు. మన జీవితంలో పాజిటివ్ గా ఉన్న పీపుల్స్ వల్ల కాదు, నెగిటివ్ గా ఉన్న పీపుల్ వల్లే మన లైఫ్ చేంజ్ అవుద్ది. ఆ రోజు నాకు వాళ్ళు అడిగిన వెంటనే మనీ ఇచ్చి ఉంటే నాలో లేజినెస్ ఉండేది తప్ప ఫైనాన్షియల్ గా ఎదగాలి అని ఒక ఫోకస్ అయితే ఉండేది కాదు బ్రో. ఊరు నుంచి ఎలా నా లైఫ్ ని చేంజ్ చేసుకున్నానో చూసి ఇన్స్పైర్ అవ్వకుండా డబ్బులు అడుగుతారేంటమ్మా. నేను హెల్ప్ చేయను అని అనట్లేదు, మీకు మనీ హెల్ప్ చేయాలి అంటే ఫస్ట్ నేను ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వాలి కదా. కాస్త టైం పట్టుద్ది డార్లింగ్స్. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్.